నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఉలవకట్టు చేయడం చూస్తున్నాను. ఉలవకట్టు అంటే ఉలవ చారు అండి. యాక్చువల్గా ఉలవల్ని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేసాక కుక్కర్ పెట్టేసి కనీసం ఒక 12 నుంచి 15 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత కుక్కర్లోంచి నీళ్ళని ఉలవల్ని సపరేట్ చేసుకోవాలి. దీనికి కొంచెం ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు, ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్ ఉలవలు తీసుకున్నాను నేను. వాటికి ఒక చిన్న లెమన్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత రసాన్ని అట్లే స్టవ్ మీద పెట్టేసేయాలి. దీంట్లో పచ్చిమిర్చి అండ్ చింతపండు రసం, కొద్దిగా పసుపు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో పోపు వేసినప్పుడు వేసుకోవచ్చు అండి. చింతపండు రసం వేయాలి. ఈ సీజన్లో బాగుంటుందండి ఉలవచారు. వర్షాలు పడుతున్నాయి కదా, బాగా వెదర్ చల్లగా ఉంటుంది. చలికాలంలో కూడా బాగుంటుంది. బట్ ఈ వర్షాకాలంలో ఏంటంటే ఆ ఉలవలు ఉడికించినప్పుడు మళ్ళీ స్నాక్లో కూడా ఉలవలను తినొచ్చు. దాంతోపాటు కొన్ని ఉలవలు తీసి మిక్సీలో వేసుకొని కొంచెం గ్రైండర్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అంటే ఉట్టి నీళ్ళతో అయితే చిక్కగా రాదు చారు, కొంచెం పప్పుచారు లాగా ఉంటుంది, లేదంటే ఉట్టి నీళ్ళుగా ఉంటుంది. చింతపండు రసం మాత్రమే ఉంటుంది. ఇంకా కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి దీంట్లోనే. అండ్ పచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తున్నానండి. చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి. నీళ్ళు పర్వాలేదు, లిక్విడ్గా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. యాక్చువల్గా నేను వచ్చేసి నాకు లిక్విడ్గానే కావాలి కాబట్టి ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇది ఎక్కువసేపు మరగాల్సి ఉంటుంది. పచ్చగా దంచిన వెల్లుల్లి వేసానండి. దాదాపు 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు కూడా అలాగే వేసేస్తున్నాను. చిక్కగా ఉంటే బాగుంటుందండి టేస్ట్. కాకపోతే మా ఇంట్లో మా పిల్లలు కొంచెం లిక్విడ్గా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి కొంచెం లిక్విడ్గా చేస్తున్నాను నేను. ఇంకా ఎక్కువసేపు మరుగుతుంది కాబట్టి దాదాపుగా మనకు 1/4 మరగడంలోనే వెళ్ళిపోతుంది లిక్విడ్ అంతా. కొద్దిగా కారం కావాలనుకుంటే, లేదు ఆ పచ్చిమిర్చిలో ఉన్న కారమే సరిపోతుంది. మధ్యలో మిరపకాయ కొరుక్కోవచ్చండి, అది బాగా బాయిల్ అయిపోతుంది, బాగుంటుంది టేస్ట్. అండ్ ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్స్ వేసాను. అల్లం అక్కర్లేదు, వెల్లుల్లి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్లేవర్స్ రావాలి అనుకుంటే దాల్చిన చెక్క, కొంచెం లవంగ, గరం మసాలా వేసుకోవచ్చండి. నేను యాక్చువల్గా దాంట్లోనే ధనియాల పొడిలోనే కొంచెం వేసి దంచేస్తాను కాబట్టి చెక్క అవన్నీ ఆ ఘాటు సరిపోతుంది, అంతకంటే ఎక్కువ ఘాటు అవసరం లేదు. ఇలా పెట్టేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకొని డైరెక్ట్గా అవి దాంట్లో ఉడికిపోతాయండి, బాగుంటాయి టేస్ట్. బాగా మరగనివ్వాలి, కనీసం 20 to 25 మినిట్స్ మరిగితే 1/4 వాటర్ వెళ్ళిపోతేనే టేస్ట్ బాగా వస్తుందండి, చిక్కగా అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాము. కొత్తిమీర ఎప్పుడైనా కూడా ఈ సీజన్లో కొంచెం ఉడికేలాగానే వేయాలండి. వాటిలో జర్మ్స్ ఉంటాయి, బయట బురద నీళ్ళల్లో ఉంటాయి కదా, అంత సేఫ్ కాదు పచ్చి తినడము. ఏదైనా కొంచెం వేడి మీదగానే వేసి కొంచెం బాయిల్ అయితే దానికి అంత ఎఫెక్ట్ ఉండదు. ఇలా కలిపేసుకోండి. కలర్ చూడండి ఎలా వచ్చింది, రెడ్ కలరు. నల్ల ఉలవలు అయితే ఈ కలర్ వస్తుంది, తెల్ల ఉలవలు అయితే ఇంత కలర్ రాదు, కొంచెం తక్కువ కలర్ వస్తుందండి. బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇప్పుడు దానికి పోపు వేసుకుందామండి. కొంచెం ఆయిల్, ఒక 2.5 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వేయాలనుకుంటే ఆప్షన్ వేయచ్చు, లేదంటే అవసరం లేదండి. ఎండుమిర్చి అంతే వేసేసి పోపేసి కలిపేసుకోవడం. అండ్ రెడీ టు సర్వ్. వేడి అన్నంలోకి సాయంత్రాలు తిన్నా బాగుంటుంది, మధ్యాహ్నానికైనా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ చారు ఆప్షన్ ఏంటంటే 2 days ఫ్రిడ్జ్ లేకున్నా కూడా 2 days బయట పెట్టినా కూడా బాగుంటుంది, అసలు చెడిపోదండి. చింతపండు అండ్ మరిగించడం కరెక్ట్ ఇదిలో పెడితే మాత్రం మినిమం 2 days పైన ఉంటుంది ఫ్రిడ్జ్ లేకుండా. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, డే బై డే టేస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకే అందరూ ఉలవచారు అంటే ఈవెన్ స్టార్ హోటల్స్లో వాటిల్లో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది.
అండ్ టేస్ట్ కొరకు వాళ్ళు ఇంకా టమాటా అవన్నీ యాడ్ చేస్తారు. టమాటా యాడ్ చేసిందంటే దానికి ఉన్న ఒరిజినాలిటీ పోతుంది అనిపిస్తుంది నాకైతే. అందుకని నేను టమాటా యాడ్ చేయనండి. ఓన్లీ ఒరిజినల్గా దాంట్లో వచ్చిన వాటర్ ప్లస్ ఉలవలు కొంచెం గ్రైండర్ చేసేసి దాంట్లో వేసేసుకొని ఇంకొంచెం చిక్కగా చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం నీళ్ళలాగా చేశానండి. దిస్ ఇస్ ద కలర్. అండ్ ఉప్పు అన్నీ సరిపడా వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.